ప్రైజ్ లార్డ్. దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. యోబు గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనము. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. ప్రియులరా, ఇక్కడ భక్తుడైన యోబు గారు మరి యొక్క అధ్యాయంలో మనం ఈ 5వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనకి తెలుస్తున్నాయండి. మరి దేవాది దేవుడు గాయము చేయువాడు, ఆయన గాయము కట్టువాడు. చాలామందికి అనుమానం రావచ్చు, గాయం చేయటం ఎందుకు, గాయం మరలా కట్టడం ఎందుకని. ప్రియమైన వాళ్ళరా, ఒక్కొక్కసారి దేవుని యొక్క ప్రణాళిక, దేవుని ఉద్దేశము వేరుగా ఉంటుందండి. ఆయన ఎందుకు గాయపరిచి ఉన్నాడు, మరి ప్రభువు యొక్క గాయము మానవ జీవితానికి ఏం కలగజేస్తుంది అని కూడా మనం జాగ్రత్తగా ఆలకించాలి. అది తెలుసుకోవాలి. ప్రియమైన వాళ్ళరా, కొన్ని గాయములు పరీక్షకు గురవుతూ ఉంటాయి. మరి యోబు జీవితంలో జరిగిన గాయము మరి తనకి పరీక్ష. ఆ గాయము మానిన వెంటనే రెండంతుల ఆశీర్వాదాన్ని తను పొందుకున్నాడండి. అలాగే భక్తుడైన యేసేపు జీవితంలో జరిగిన గాయము మనందరికీ తెలుసు. ఒక బానిసగా తను అమ్మబడ్డాడు. తండ్రి ఇంటికి, అన్నదమ్ములకి దూరం అయిపోయాడు. మరలా అన్నదమ్ములు కలిసినప్పుడు, మీరు నాకు కీడు చెయ్యాలని తలిచారు, కానీ అది మేలుకే జరిగిందని చెప్తా ఉంటాడండి. అంటే తన జీవితంలో గాయములు వచ్చి ఉన్నాయి, కానీ ప్రియమైన వాళ్ళరా అది మేలుకే కలిగి ఉన్నది. కావున ఒక గాయం వెనకాల ఎన్నో ఆత్మీయ అర్థాలు ఉన్నాయండి. అది దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క పరీక్ష, అలాగే దేవుని యొక్క నెరవేర్పు, ఇవన్నీ కూడా కలిగి ఉంటాయి. ఆ దేవాది దేవుడు ఎందుకు నిన్ను గాయపరుస్తున్నాడు? ఒకవేళ నిన్ను పవిత్రపరచడం కోసమేమో. భక్తుడైన పేతురు ముమ్మారు ప్రభు ఎవరో నాకు తెలియదు అన్నాడండి. ముమ్మారు నాకు తెలియదు అన్నాడు. మరి తదుపరి కన్నీళ్లు కార్చాడు, పశ్చాత్తాపడ్డాడు, ఎంతగానో దేవునిలో బలంగా కొనసాగి ఉన్నాడు. అలాగే భక్తుడైన పౌలు గారు కూడా ఆ యొక్క కంటి జబ్బుతో ఎంతగా బాధపడ్డాడు. ఎందుకు ఆ ముళ్ళు పెట్టారు? ప్రియమైన వల్ల ప్రతి దానికి ఒక ఆత్మీయ అర్థం అనేది ఉంది. కానీ గాయము చేయు చేతులే స్వస్థపరుస్తాయి అనే విషయాన్ని ఎన్నడూ కూడా మరవద్దు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.